ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా కడప జిల్లాలో రాజకీయ వేడి తగ్గలేదు. స్థానిక సంస్థలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అంతకన్నా ముందే కార్పొరేషన్ మేయర్ రూపంలో మరో ఎన్నిక వచ్చింది. న్యాయస్థానంలో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పు వస్తే రేపే మేయర్ ఎన్నిక జరగనుంది. దీంతో ఇప్పుడు మేయర్ పీఠం వైసీపీలో కాకరేపుతుంది. మేయర్ పదవి కోసం వైసీపీలో పలువురు కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. అయితే కార్పొరేటర్లు అంతా 3 వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాష్ బాషా, అలాగే మాజీ మేయర్ సురేష్ బాబు సమావేశం జరపనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సభ్యులు కాంట్రాక్టు పనులు చేయడంతో సెప్టెంబర్ 23న సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే కడప మేయర్ స్థానం బీసీ జెండాలకు కేటాయించారు. దీంతో ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించేందుకు ఆదేశాలిచ్చింది. ఈ ఎన్నికను సవాలు చేస్తూ మాజీ మేయర్ సురేష్ బాబును న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు తీర్పును ఈ రోజుకి వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పు వస్తే అనుకున్న లెక్క ప్రకారం రేపే మేయర్ ఎన్నికను నిర్వహించినట్లు సమాచారం. ఇక ఈ మేయర్ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పాలక వర్గం గడువు వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. 3 నెలల్లో ముగియనున్న మేయర్ కుర్చీ కోసం ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. ఇక అయినా సరే వైసీపీలో పలువురు కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. మేయర్గా ఇంతకాలం తానే ఉండడంతో తన వర్గీయులను ఆ పీఠంలో కూర్చోబెట్టాలని సురేష్ బాబు భావిస్తున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇక పాక సురేష్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వర్గాల మధ్య కూడా పోటీ ఉంది. దీంతో మాజీ మేయర్ సురేష్ బాబు, పాక సురేష్, రవీంద్రనాథ్ రెడ్డి వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరిని మేయర్గా ఎన్నుకోవాలనే విషయంపై ఇవాళ మీటింగ్ జరగనుంది. ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎవరి పేరు ప్రకటిస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. మొత్తానికి వైసీపీలో మేయర్ ఎన్నిక కాకరేపుతుందని చెప్పవచ్చు. ఇక కార్పొరేషన్లోని 50 డివిజన్లకు గాను ప్రస్తుతం వైసీపీకి 39 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫియన్స్ ఉండడంతో మొత్తం 40కి చేరుకుంది. అయితే ఓ కార్పొరేటర్ తనకు మేయర్గా అవకాశం ఇస్తే ఒక్కో కార్పొరేటర్కు 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీ ఎవరిని డిసైడ్ చేస్తుందో, న్యాయస్థానం తీర్పు ఏమిస్తుందో వేచి చూడాల్సింది. డీటెయిల్డ్ యాక్ట్ అనేది మనకి లేదు. ఆ రూల్స్ అనేది మనకున్న యాక్ట్ లో ఇలా జరిగితే ఇలా చేయాలి, ఇలా జరిగితే ఇలా చేయాలన్నటువంటి ఒక డీటెయిల్డ్ యాక్ట్ అనేది మనకి లేదు. ఆ రూల్స్ అనేవి డీటెయిల్డ్ గా లేవు. ప్రతిసారి కూడా మీటింగ్ లో జరుగుతున్నటువంటి నామ్స్ ప్రకారం, ముందు జరుగుతున్నటువంటి ట్రెడిషన్స్ ప్రకారం వెళ్తూ వస్తూ ఉంటాము. ఈ విషయంలో ముందు ఇటువంటి పరిస్థితి జరగలేదు కాబట్టి దీనికి సంబంధించి ఎవరు కూడా చెప్పడానికి కొంచెం డౌట్స్ లోనే ఉన్నారు. అందువల్ల మనము ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటే దీని మీద కరెక్ట్ గా లా ప్రకారం చేయగలము, రూల్స్ ప్రకారం చేయగలము అనే ఉద్దేశంతో దీనికి ఒక ఫైనాలిటీ తీసుకురావడం కోసం మనము స్టాండింగ్ కౌన్సిల్ కి రాసాము. అక్కడ నుంచి వాళ్ళ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ అంశాలన్నీ ఆమోదింపబడినట్టే అని చెప్తే దాని ప్రకారం వెళ్ళటమా, లేక లేదు వీటిని మళ్ళీ ఒకసారి పెట్టుకొని చర్చించి ఓటింగ్ అన్నది నీట్ గా జరిపి ఆ ఓట్ని లెక్కించుకొని ఒక్కొక్క అంశం తర్వాత ఒక్కొక్క అంశం తీసుకొని ఓటింగ్ చేయించుకొని దాన్ని ఆమోదించుకోవడమా అన్న విషయం గురించి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మనకున్న యాక్ట్ లో ఇలా జరిగితే